యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో జరిగిన గద్దర్ వర్ధంతి కార్యక్రమంలో టీఎస్పీ జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఓయూ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ వలికొండ నరసింహ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ స్మారకార్థం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ సినీ అవార్డుపై మా అసోసియేషన్ మరియు సినిమా పెద్దలు తక్షణమే స్పందించి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమానికి యావత్ తెలంగాణ విద్యార్థులు సిద్ధమవుతారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పేర్ల బాలు, అర్జున్, అభిలాష్, శంకర్, ప్రవీణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మిత్రులారా, ఇప్పుడు మనం చేయాల్సిన రాజేశ్వర చెప్పినట్టు, అదేవిధంగా ప్రతి విద్యార్థి నాయకుడు చెప్పినట్టుగా ఇప్పుడు మనం అడవులకు వెళ్ళి ఏదో పెద్ద పెద్ద త్యాగాలు చేసి మన సర్వస్వాన్ని అంతా వదిలేసిన పని లేదు. మనకున్న టైంలోనే ఎంతో కొంత సమాజాని కోసం షెడ్యూల్ చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్తే మాత్రం ఎంతో మంది విద్యార్థులకి, పేద విద్యార్థులకి న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. దీన్ని విధంగా మీరు మీ రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంటిన్యూ అవ్వండి. అదేవిధంగా ఎక్కడైనా పేద విద్యార్థి చదువుకోగలిగి తనకు సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆయన మీద అటెన్షన్ మీరు చేసుకొని బ్రింగ్ హిమ్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, then they can take care about him. I am requesting you all, for the people of Telangana and the leaders of Usmania University, wherever you find a candidate who is able to educate himself but you don't have a support from backside, సో అది మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో ఖచ్చితంగా రాజేశ్వర గారికి, అదేవిధంగా విద్యార్థి నాయకుల గారికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రాపర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క విస్ఫోటన లాగా బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. రాజేశ్వర మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరు, అదేవిధంగా నల్గండి శరతన్న, మీ ఇద్దరు నాయకులు మేము పూర్తిగా మా గుండెల్లో పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఏ నాయకుడిని కూడా ఏదో ఒక పార్షియాలిటీ, ఏదో ఒక వాళ్ళకు సంకుచిత భావము, అరే మాకు ఏదో కావాలని చేస్తున్న ఉద్యమాలు, ఇది మేము అబ్జర్వ్ చేయట్లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు లైబ్రరీలో చదువుకున్న విద్యార్థి ఉద్యోగస్తులు గారిని ఇచ్చిన వాళ్ళకి తెలుసు, అరే ఉస్మానియా గారిని పోరాటాలకు జీవం పోసేది జీవనాడి ఏదయ్యా అంటే కూడా అదొక కళ అని చెప్పేసి, అదొక పాట అని చెప్పేసి కూడా సందర్భంగా అనేక సందర్భాల్లో నిరూపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కూడా గద్దరన్న అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక పాటను ఒక ప్రజా చైతన్యవంతం వైపు మళ్లించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మొదటి నుంచి ఆది నుంచి కూడా గద్దరన్న అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పోరాటం చూసినా కూడా దానిలో ఖచ్చితంగా ఒక పాట ఉంటుంది. మనిషి పోరాటం చేసి అలసిపోయిన సందర్భాలను కూడా ఆ యొక్క పాటనే చైతన్యం తీసుకొచ్చి మనందరినీ కూడా అంతిమ ఆశయం సాధించే వరకు కూడా ఆ యొక్క పాటనే మనని నిలబెడతా ఉందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో గద్దరన్న నిరూపించాడు. అదేవిధంగా ఈ యొక్క పాటను అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ప్రజలు ఉన్నంతకాలం, సమాజం ఉన్నంతకాలం ఒక సాంస్కృతిక సారథి గద్దరన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకులు, అదేవిధంగా మౌనక వేదిక ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న జ్ఞాపకాలను, ఆర్ట్స్ కాలేజ్ తోటి గద్దరన్నకున్నటువంటి జ్ఞాపకాలను అందరం కూడా స్మరించుకున్నాం. అందరం కూడా భావోద్వేగానికి గురైనాం. ఎందుకంటే గద్దరన్నతోటి ఉన్నటువంటి సందర్భాల్లో మేము చాలా నేర్చుకున్నాం. ఈ సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలో అవన్నీ కూడా మాకు అన్న ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో పోవడానికి మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఈరోజు అందరం కూడా ఏకమయ్యాం. ఎందుకంటే గద్దరన్న యొక్క జీవితం మొత్తం కూడా సమాజానికి కేటాయించడం జరిగింది. ఆయన ఈ సమాజం చేసిన సేవను మీ అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరం కూడా గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా మీ అందరం కూడా ఒక తీర్మానానికి వచ్చాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాలని, అదేవిధంగా గద్దరన్న యొక్క జీవితాన్ని పాఠ్యపుస్తకాలతో చేర్చాలని, ఇవి ట్యాంక్ బండ్ మీద గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మీ విద్యార్థి సంఘాలందరం కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం.